తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఏడ బస్సెస్ ఆపుతలేరు. నేను ఉండేది ఖైరతాబాద్లోనే. బస్సెస్ కోసం చూడాలంటే చుక్కలు చూస్తున్నాం మేము. ఈ ఫ్రీ బస్సెస్ వద్దు మాకు. మేము మా ఆడలను చూస్తే బస్సెస్ ఆపుతలేదు, అదే మొగోళ్ళని అయితే బస్సెస్ ఆపుతున్నారు. వై మేము 10-20 రూపాయలు మా దగ్గర లేవా? 30-40 రూపాయలు మెట్రోలలో పోతున్నాం మేము. ఎందుకు సేఫ్ గా? పిల్లలు అసలు ఎట్లా ఉంటారు, పడిపోతున్నారు జనాలు పడిపోతున్నారు, లెక్క చేస్తలేరు. బస్ కింద పడితే నేను లక్డికపుల్లా మేము ఎంత గంటన్నర వెయిట్ చేసి లక్డికపుల్లో జాబ్ చేశాను. ఖైరతాబాద్ రానికి గంటన్నర. మెట్రో స్టేషన్ లో కూడా నిండిపోతున్నారు జనాలు. అసలు ఏంటి ప్రాబ్లం ఏంది? మేము పైసలు ఇస్తాము. మేము అడిగినామా? మాకు ఆడలకు సెక్యూరిటీ లేదు. ఏమంటే మీరు టికెట్ ఇస్తారా? ఏమంటే ఇట్లా 11 గంటల రాత్రి ఒక్కదాని వస్తాం. బస్సెస్ ఎందుకు ఆపుతలేరు? ప్రాబ్లం ఏంది? మధ్యాహ్నం కూడా మేము మీటింగ్ వెళ్ళినాం. ఎక్కడ యూసుఫ్ కూడా బస్సులో మీటింగ్ గానే వెళ్ళినాం. మినిమం దాకా 20-30 మంది బస్సెస్ ఆపట్లేదు. ఏమంటే ఆడోళ్ళ పైసలు ఇవ్వట్లేదా? ఫ్రీగా ఇస్తురా? మాకేమన్నా ఫ్రీ అసలే వద్దు. మేము పెట్టుకోర్రి, మీకు అవసరమే లేదు. 30 రూపాయలు 40 రూపాయలు సంగారెడ్డి కోవాలంటే ఎన్ని పైసలు పెట్టుకోతున్నారు? అసలు విరక్తి కాదు. కొంతమంది లేవు నర్సరీలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? కూర్చొని బీపీ అయ్యి ఉంటది. వాళ్ళ పరిస్థితి ఏంది? దారుణంగా పడిపోతారు తెలుసా? మేము చిన్నగా వర్షాలు ఏం పరిస్థితి? ర్యాపిడో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు తెలుసా? ఊబర్, ర్యాపిడో, ఓలా వాళ్ళు పిచ్చోళ్ళగా మాట్లాడుతారు. గల్లీకి పోలీసులు, పోలీసులు. మేము ప్యానాల మీదకి పోతే ఖైరతాబాద్ లోనే మొన్న మీటర్ పోయింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయితే 3-4 సార్లు తిరిగి ఏమంటారు? ఆ టైంలో ఎవరు రారు. నా పరిస్థితి ఏంటంటే నా వల్ల 4 చావద్దు. వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. డెనిస్ వాటర్ ఒక్కరు కంప్లైంట్ ఇస్తే రియాక్షన్ చూపిస్తలే. ఏమంటే ఈ రోజు పోయి నేను కంప్లైంట్ రాసి వచ్చిన ఖైరతాబాద్ లో. మంచి కూడా సరిపోతుందా? పక్కన వాళ్ళ ఫ్యామిలీ కావాలన్నా? మేము కట్టుకొని కూర్చున్నా మళ్ళీ మాకేం చేసి ఇట్లా వెంబడే వస్తారు, డ్యూటీలో వదిలేస్తారు. డ్యూటీ అని చెప్తారు, వెళ్ళిపోతారు. మరి మేము కూడా మనుషులమే కదా మేడం, మాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి కదా. ఏమంటే పోలీసు రేవంత్ రెడ్డి ఉండరు. ఉన్నంత కాలం వల్ల పేదలకు ఏదైతే ఇస్తామని అన్నారో కనీసం లేని వాళ్ళకి అది ఆదుకుంటే బాగుంటది. ఎందుకంటే ఒప్పుకున్నందుకు ఒక్కటి చేస్తే బాగుంటది. మళ్ళీ సార్ అయితే 100% రేవంత్ రెడ్డి రాడు. ఈ ఒక్కసారి ఏదో పొరపాటు వల్ల ప్రజలు ఆయనకి ఓటు వేసారు. మళ్ళీ సార్ అయితే ఓటు వేయరు ఆయనకి. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ సరి కంపల్సరీ రేవంత్ రెడ్డి రాడు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. మళ్ళీ కేసీఆర్ మేము చూసినాం. అది ఇప్పుడు ఒక్క రాలే తింటారు పంటారు అంతే. ఏమనంటే పోలీస్ జాబ్ లో అవసరం లేదు. మా కేసులు మేము డీల్ చేస్తాము. పోలీసులు అవసరమే లేదు. రెడీ అయిన రాత్రి పోలీసులు తప్పించారు. రియల్ కారం పొడి పెట్టుకున్నా. కారం రియల్ లైవ్ లని చూపిస్తా. పోలీసుల డిపార్ట్మెంట్ ఏం దిగుతా డిపార్ట్మెంట్. ఒక ఆర్ది లాఠీ పట్టుకుంది. ఒక ఆర్ది జైలుకి వచ్చిందట. 2 days జైల్లో ఎక్స్పీరియన్స్ అయింది. వచ్చినాక ఏందైంది? ఎక్స్పీరియన్స్ ఎక్కువైంది. 4 కొట్టినా ఒకటే శిక్ష, 100 మంది చెప్పినా ఒకటే శిక్ష కదా. రియల్లీ నా లైఫ్ లో అదే జరిగింది. అబద్ధాలు నెట్ వాళ్ళు కొట్టాలి. అదే రియాక్షన్.